హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో కాకినాడ ఫేమస్ చిట్టి పెసరట్టు రెసిపీని చూపించబోతున్నాను. దాంతోపాటుగా ఈ దోశ మీద వేసుకునే స్పెషల్ ధనియాల కారం కూడా చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్లు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పెసరట్లను ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక 5 గంటల ముందు ఒక గ్లాసు పొట్టు పెసరపప్పును తీసుకొని నానబెట్టుకున్నాను. ఈ పెసరట్లకి పెసలను తీసుకోకూడదు, ఇలా పొట్టు ఉన్న పెసరపప్పును తీసుకోవాలి. మీరు ఉదయాన్నే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైట్ అంతా వీటిని నానబెట్టుకోవచ్చు. సో ఇలా నానిన పెసరపప్పు నుంచి మీకు నచ్చితే పొట్టును తీసేసుకోండి, లేకపోతే అలానే వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. నేనైతే ఇక్కడ పొట్టు మొత్తం తీయకుండా సగం పొట్టును మాత్రమే తీసేసాను. సో ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పెసరపప్పును తీసుకొని వేరొక బౌల్లోకి వేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. వీటిని దోశ పైన వేసుకోవాలన్నమాట, అందుకోసం. సో ఇలా కావాల్సిన పెసరపప్పుని గిన్నెలోకి తీసుకున్న తర్వాత మిగిలిన పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులో ఒక చిన్న ముక్క అల్లం, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా నీళ్ళను పోసుకొని పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఈ పెసరట్టుకి ఈ పిండి అనేది మరీ జారుగా అలాగే మరీ గట్టిగా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. సో మనకి దోశలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న పిండిని వెంటనే దోశలు వేసేసుకోవాలి. ఈ పిండిని పొలై పెట్టకూడదు అనమాట. మీరు లేట్గా దోశలు వేసుకుంటారు అనుకుంటే పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకొని దోశలు వేసుకునే ముందు పిండిని తీసుకొని దోశలు వేసేసుకోవచ్చు. అలానే బయట కనుక వదిలేశారంటే పిండి అనేది పులిసిపోతుంది, దోశల టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. సో అందుకని పిండిని రుబ్బిన వెంటనే దోశలు వేసేసుకోవాలి. సో మనకి పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ మీద వేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి గిన్నెలోకి వేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఈ మూడింటిని కూడా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనకి దోశల మీద వేసుకోవడానికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ దోశల పిండి అన్నీ రెడీగా ఉన్నాయి కదా. సో ఇక ఆలస్యం చేయకుండా కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్లని వేసేద్దాము. ఈ పెసరట్లను వేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి దోశల పెనం పెట్టుకొని పెనాన్ని మీడియంగా వేడి చేసుకోండి. మీడియంగా వేడైన పెనం మీద ఇలా ఒక గరిటెడు పిండిని వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశల్ని పెద్దగా వేసుకోకూడదు, ఇలా కొద్దిగా సెట్ దోశలాగా కొద్దిగా మందంగానే వేసుకోవాలి. ఆ దోశ వేసుకున్నాక ఇప్పుడు దీని మీద మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ జీలకర్ర ఉంది కదా, వాటిని ఈ విధంగా దోశ మీద కొద్దిగా వేసుకొని తర్వాత దీని మీద ధనియాల కారం పొడిని వేసుకోవాలి. ఈ ధనియాల కారం పొడి రెసిపీ కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను, చూడండి. సో ఇలా కారం వేసుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా, వాటిని కొద్దిగా వేసుకొని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత గరిటతో ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకున్నారంటే ఇవన్నీ కూడా చక్కగా దోశకి అతుక్కుపోతాయి. తర్వాత దీని మీద 1.5 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మరలా దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. సో ఇలా రెండు వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రెడ్ చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, లేదంటే మీకు నచ్చిన ఏ చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. సో నేను మీకు ధనియాల కారాన్ని చూపిస్తానని చెప్పాను కదా, దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ధనియాల కారాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ అంతా నూనెను వేసుకోండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకొని వీటిని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఈ ప్యాన్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ ఎండుమిర్చి చల్లారేలోపు ఇదే ప్యాన్లో 1 కప్పు ధనియాలు,
మీకు నచ్చితే ఇందులో కొద్దిగా నూనెను కూడా వేసుకోవచ్చు. కానీ నూనె అనేది ఎక్కువగా ఉందంటే ఈ కారం ముద్దలుగా వస్తుందన్నమాట. అందుకని నేను ఇంకా నూనెను ఏమీ యాడ్ చేయటం లేదు. సో అదే నూనెలో 1 కప్పు ధనియాలు అండ్ 1/4 కప్పు జీలకర్రని వేసుకొని వీటిని కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు అనేది కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఈ కరివేపాకు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ అంతా ఇంగువాని వేసుకోండి. ఇంగువాని వేసుకోవడం కనుక మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి పూర్తిగా చల్లారి ఉంటాయి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఎండుమిర్చిని వేసుకోండి. వేసుకొని ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చిని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా, అవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోనే కొద్దిగా చింతపండుని కూడా వేసుకోండి. చింతపండు అనేది మరి ఎక్కువగా వేసుకోవద్దు. తర్వాత ఇందులోకి 1 వెల్లుల్లిపాయని ఈ విధంగా రెబ్బలుగా వలుచుకొని వేసుకోండి. వేసుకొని ఇప్పుడు దీన్ని కొద్దిగా లైట్గా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న కారం పొడిని డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకొని 4 రోజుల పాటు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు అండ్ ధనియాల కారం పొడిని ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ కోసం పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.